గిరిగిరా తిరుగుతుంది, భలేగుంది కదా. ఎక్కడుంది ఏంటని ఆలోచిస్తున్నారు కదా. ముందుగా చిన్నగా లైక్ చేయండి. వైజాగ్ హెలికాప్టర్ మ్యూజియంలో పెట్టున్నారు. పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం చాలా అంటే చాలా బాగుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ పర్వాలేదు, భలేగా ఉంది. గిరిగిరా బొంగరాలా తిరిగే చూశాను. కూర్చోబెట్టారు, కాళ్ళు కట్టేశారు, స్పెట్స్ పెట్టేశారు. కూర్చొనే చూడొచ్చు కదా అంటే లేదు, బొంగరాలా తిరుగుతుంది. అమ్మో నాతో అవదు, చూసి ముచ్చట పడ్డాను. పాపకేమో ఇందులో కూర్చోబెట్టాను, తనేమో కాసేపు ఆడుకొని ఎంజాయ్ తను కూడా చేసింది. కానీ భలేగా ఉంది. హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్ళాలంటే కొంచెం ముందెళ్తే తినడానికి ఫుడ్డు, ఆడుకోవడానికి గేమ్స్, పెద్దోళ్ళ పాకెట్ ఖాళీ. కానీ భలే ఎంటర్టైన్మెంట్, భలే ఎంజాయ్. సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చు, పర్వాలేదు. కొంచెం సౌండ్ ఎక్కువ, అది లేకపోతే భలే ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గిరిగిరా తిరుగుతుంది, భలేగా ఉంది కదా. ఎక్కడుంది ఏంటని ఆలోచిస్తున్నారు కదా. ముందుగా చిన్నగా లైక్ చేయండి. వైజాగ్ హెలికాప్టర్ మ్యూజియంలో పెట్టున్నారు. పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం చాలా అంటే చాలా బాగుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ పర్వాలేదు, భలేగా ఉంది. గిరిగిరా బొంగరాలా తిరిగే చూశాను. కూర్చోబెట్టారు, కాళ్ళు కట్టేశారు, స్పెట్స్ పెట్టేశారు. కూర్చొనే చూడొచ్చు కదా అంటే లేదు, బొంగరాలా తిరుగుతుంది. అమ్మో నాతో అవదు, చూసి ముచ్చట పడ్డాను. పాపకేమో ఇందులో కూర్చోబెట్టాను, తనేమో కాసేపు ఆడుకొని ఎంజాయ్ తను కూడా చేసింది. కానీ భలేగా ఉంది. హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్ళాలంటే కొంచెం ముందెళ్తే తినడానికి ఫుడ్డు, ఆడుకోవడానికి గేమ్స్, పెద్దోళ్ళ పాకెట్ ఖాళీ. కానీ భలే ఎంటర్టైన్మెంట్, భలే ఎంజాయ్. సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చు, పర్వాలేదు. కొంచెం సౌండ్ ఎక్కువ, అది లేకపోతే భలే ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.